నమస్కారం అమ్మా. నమస్తే సార్. చాలా సంతోషం. రామకృష్ణ గురుదేవులు ఏం చెప్పారంటే నాతో, ఉమ్, నువ్వు కాదురా చెప్పేది, నువ్వు ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే నేను మాట్లాడతాను, ఉమ్, నేను నీకు మాట ఇస్తున్నాను అన్నారు. నేను గ్రామాలు వెళ్ళి ఉమ్, సత్సంగాలు పెట్టేదాన్ని. ఉమ్, మైక్ కాడ కూకంలోనే ఇంకా అసలు నాకు తెలియని విషయాలన్నీ నేను మాట్లాడుతూ ఉంటే నా మాటలు నేనే వింటా ఉండేదాన్ని. ఉమ్, మాస్టర్ వచ్చారని నాకు ఒక్కదానికే తెలుసు. ఆ, నా సంతోషం, ఆ సంతోషం అప్పటికి ఇప్పటికి అట్లాగే ఉంది, కంటిన్యూ. ఉమ్, ఉమ్. ఆ దివ్య పురుషుడి పరిచయం మా అందరి అదృష్టం. ఎలా జరిగిందమ్మా మీకు ఆ పరిచయం? ఏ విధంగా జరిగింది? ఏ సంవత్సరంలో జరిగింది? ఏ సంఘటన వలన మీరు అటుపక్కకి లాగబడ్డారు? నేను 1983 నా మ్యారేజ్ అయింది. ఉమ్, 86లోనే రేపల్లో కార్యక్రమం పెట్టారు, ఉమ్, 108 కుండీలు. ఆ యజ్ఞానికి అందరూ వెళ్తున్నారు, మా ఊరోళ్ళు కూడా, ఉమ్, మా పక్కన వాళ్ళు కూడా వెళ్ళారు. ఉమ్, నన్ను కూడా రమ్మన్నారు. నాకు ఈ యజ్ఞాలు ఇవన్నీ గురువులు ఏంటి నాకు తెలియదు కదా, ఉమ్, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, మీరు వెళ్ళరండి అన్న. ఉమ్, అందరు వెళ్ళారు, యజ్ఞంలో పాల్గొన్నారు, కావాలి ప్రసాదాలు అది తీసుకున్నారు. వస్తా వస్తా ఆ యజ్ఞం చేసిన ఇటుక రాళ్ళు మన ఇంట్లో ఉంటేనే మంచిది అని వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పుకున్న దాన్ని బట్టి తల ఒక ఇటుక రాయో 2 ఇటుక రాళ్ళు తెచ్చుకున్నారు. ఆ, ఇక ఏం జరిగిందో కనుక్కున్నా అని చెప్పి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారు ఏంటి, ఏంది ఇటుక రాళ్ళు మోసుకొస్తున్నారు ఏంటి? వెళ్ళాను. సీతమ్మ గారని ఉన్నారు. ఆ, వెళ్తే ఇటుక రాళ్ళు ఎందుకు తీసుకొచ్చుకున్నారు, పూజ కడిగి పోయి ఇటుక రాళ్ళు తెచ్చుకోవటం ఏందని పక్కన నవ్వాను. ఉమ్, నవ్విన దాన్ని నేనే ఎక్కువ మాస్టర్కి సరెండర్ అయ్యాను. ఆ, అప్పుడు నవ్వుతుంది నాకు తెలియలేదు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి గురువు గారి గురించి చెప్పటం మొదలుపెట్టారు. తర్వాత నంబూరులో 108 కుండీలు యజ్ఞం జరుగుతుంటే అక్కడికి కూడా వెళ్తుంటే, సరే రాలేలా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, ఆయన చాలా మహిమ గల ఆయన అంట, దేవుడు గురువు ఉమ్, సిద్ధులు ఉన్నాయనంట. అంటే అవునా, అయితే వస్తానులే అని చెప్పి వాళ్ళమ్మటి ఈ నంబూరు గుంటూరు నంబూరులో 108 కార్యక్రమాల యజ్ఞ కుండీల కాడికి వచ్చాను. ఉమ్, అన్నీ రెడీ చేశారు, పూజ సామాను, వేదిక అంతా, జనం అంతా కూడా ఉన్నారు, 700-800 మంది దాకా. ఉమ్, రామకృష్ణ గురుదేవులు రాక కోసం అందరు ఎదురు చూస్తున్నారు. ఉమ్, రామకృష్ణ గురుదేవులు అంటే నేను కాషాయ వస్త్రాలు, ఉమ్, రుద్రాక్షలు ఇవన్నీ వేసుకొని వస్తారు కావాలి స్వామీజీ అని చెప్పి, అప్పటికి నాకైతే ఈ ఆధ్యాత్మికత దారి తెలియదు. ఉమ్, భగవంతుడు భక్తి ఇవి కూడా తెలియదు. ఉమ్, అప్పుడే కారు దిగారు తెల్ల బట్టలు వేసుకొని. ఉమ్, ఈయన గురువు ఏంటమ్మ, సీతమ్మ గారు ఉమ్, ఆయన చూస్తే నేను కళ్ళతోడు గిళ్ళతోడు పెట్టుకొని ఉన్నారు, ఆయన గురువు ఏంటి, ఆయన దేవుడు ఏంటి, ఉమ్, ఏంటోలే అంటున్నారు సీతమ్మ. అరవ మాకు ఆయనకు తెలిసిపోయింది, చూడు అంటుంది. ఏం చూసేది, ఎంత చూడాలంట చూడాలి. ఉమ్, ఏంటి జనం అంతా ఏంటి, నలుగురు ఒక సాటుకు వస్తే 100 మంది వస్తారు అక్కడికి. ఉమ్, అది ఏదన్నా కానీ ఆ నలుగురికి మళ్ళీ 100 మంది సపోర్ట్, ఆ 100 మందికి మళ్ళీ ఇంకొక 400 మంది సపోర్ట్ చేశారట్టుంది ఇక్కడ అనుకుంటున్నాను. ఆ రామకృష్ణ గురుదేవులు నుంచే నవ్వుతా నాకెళ్ళి చూసుకుంటూ వస్తున్నారు. ఉమ్, ఏంటి సత్యం గారు నాకెళ్ళి చూస్తున్నారు, నేనేమన్నా పరిచయం ఉన్నట్టుగా అంటే, ఏదో ఉండుంటది పూర్వజన్మలో, ఏంది పూర్వజన్మలో ఉండేది. అక్కడికి రానే వచ్చారు, ఎదురుగా నుంచున్నారు. నాకేమో గుండెల దడ, ఈయనేంటి ఇక్కడికి వచ్చి నుంచున్నారని తలకాయ ఎంచుకొని నుంచు కాసేపు నాకెళ్ళి అలా చూసేసి వెళ్ళిపోయారు. ఇంతమంది ఉంటే ఎవరి దగ్గరికి రాకుండా నీ దగ్గరికి వచ్చి నుంచున్నాడు. నేను ఎన్నిసార్లు వచ్చాను, నా దగ్గరికి రాలేదు, లేనా ఏదో ఉంది, లేకపోతే రారు నీ దగ్గరికి. నువ్వు ఏమనుకుంటున్నావు అసలు లోపల అంటే, ఏముంది అనుకుంటాను, ఇలాగే అనుకుంటున్నాను అనుకున్నా. తర్వాత యజ్ఞం బాగా జరిగింది, ఉపన్యాసాలు చెప్పారు. ఇక అందరు లాస్ట్లో అందరూ ఆశీర్వాదం తీసుకోవటానికి వెళ్తున్నారు. నేను కూడా ఆ క్యూలో నుంచున్నా. అందరిని ఆశీర్వదించారు కానీ నన్ను ఆశీర్వదించలేదు. ఇంకా నాకు ఒక దిగులు, నేను తిట్టిన సంగతి తెలిసిపోయిందా అనుకుంటే, నెగిటివ్గా ఆలోచించింది తెలిసిపోయి ఉంటుంది, అందుకే నన్ను ఆశీర్వదించలేదేమో. ఏదైనా సరే ఆశీర్వాదం తీసుకునే వెళ్ళాలి మాస్టర్ దగ్గర నుంచి. అందరూ ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళందరేమో భోజనం చేయటానికి వెళ్తున్నారు, నేనేమో నాకు భోజనం వద్దు, ముందు మాస్టర్ ఆశీర్వాదం తీసుకోవాలని పట్టుదల మనసులో బాగా. రాలేలా భోజనం చేద్దామంటే, నేను వస్తున్నానులే మీరు పదండి అన్న. జాన్ చెట్టు కింద కూకొని ఉన్నారు పిల్లల సుకుర్త, ఇళ్ళంతా బిస్కెట్లు ప్యాకెట్లు అవన్నీ మాస్టర్కి తీసుకొచ్చి ఇస్తున్నారు. నేను మాస్టర్కి అడిగిపోయి నుంచున్నా, నన్ను పట్టించుకోలే. అట్లాగే
ఏదో తెలియని బాధ. ఉమ్, అలాగే నుంచున్నా ఎదురుగా పోయి. ఉమ్, ఈయన పట్టించుకునేటట్లేడు, ఏదో కోపం వచ్చిందట్టుంది నా మీద అని ఉమ్, నేనే కాళ్ళకు నమస్కారం చేసుకున్నాం. ఆస్వాదిస్తే ఆస్వాదించారు, లేకపోతే లేదులే ఉమ్, అనుకుంటా ఇంకా వంగి దండం పెట్టబోతున్నా. పాదాలు పట్టుకుపోతే జామ చెట్టు ఉమ్, తగులుతుంది నాకు. ఉమ్, ఇక అప్పుడు నా చేతి తల మీద చేయి పెట్టేసి నొక్కారు కిందకి, అమ్మ ఉమ్, కొమ్మ తగ్గుతుంది. ఉమ్, అమ్మయ్య అనిపించింది అనమాట. ఆశీర్వాదం దొరికింది. ఉమ్, ఈ చెట్టు సహకరించిందట్టుంది నాకు, నా కోరిక ఎట్లా తీరిందా ఏంటి అనిపించింది. ఉమ్, ఆశీర్వదించిన తర్వాత ఉంటావా ఇక్కడ, భోంచేస్తావా వెళ్ళి అన్నారు. ఉమ్, భోంచేస్తాను గురూజీ అన్న. సరే వెళ్ళి భోంచేసి అన్నారు. భోజనానికి వెళ్ళాను. ఉమ్, భోజనానికి వెళ్ళిన తర్వాత కూడా మాస్టర్ మీదే మనసు అంతా. ఉమ్, ఎక్కడున్నారో చూసుకుంటారు, తింటా కూడా గురువు గారు ఎక్కడున్నారో చూసుకుంటా అట్లా ఉన్నాను. ఇక ఇంటికి పోయినా కానీ గురువు గారు ఆలోచనలే. ఉమ్, ఎప్పుడు నేను బయట ప్రయాణం చేయలేదు. ఫస్ట్ గుంటూరు రావటం నేను అప్పుడు కూడా. ఉమ్, ఇంట్లో తెలియదు అసలు, బయట ప్రపంచం తెలియదు, మా ఊరు తప్ప. ఉమ్, మా ఊరు నాదిండ్ల, ఉమ్, చిలకలూరుపేట దగ్గర. ఉమ్, అదేంటి అందరిని ఆశీర్వదించాడు కదా, నా నిజంగానే దేవుడా ఏంటి, ఉమ్, నేను తెలుసుకోలేకపోయానా ఏంటి అనుకుంటా ఉండా. ఉమ్, మళ్ళీ నెల తర్వాత ఏమో మా ఊరు వెళ్ళాలి అంటే రేపటి నుంచి ఇటు గుంటూరు మీదుగా వెళ్ళాలి. ఉమ్, ఎప్పుడు ప్రయాణం చేయిందని ఒక్కదాన్నే బయలుదేరి గుంటూరు వచ్చి ఉమ్, 27 నెంబర్ బస్సు ఎక్కా. 27 సప్తఋషి ఆశ్రమం కాడ దిగాను. ఉమ్, అక్కడ దిగి వెళ్తే మాస్టర్ లోపల ఉన్నారు. ఉమ్, కూర్చున్నాం. మాస్టర్ లోపల ఉన్నారంటే కాసేపటికి వచ్చారు. ఉమ్, ఏంటమ్మా అంటే అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఇటే కదా చూసి వెళ్దామని వచ్చానన్న. ఉమ్, సరే అమ్మా మళ్ళీ పాద నమస్కారాలు చేసుకుని ఆశీర్వదించారు. ఉమ్, వెళ్ళొస్తా గురూజీ అంటే ఉంటావా వెళ్తావా అన్నారు. వెళ్తానన్న. అట్లా ఇక వదలలేదు. ఉమ్, అని నేను అనుకుంటున్నాను కాదు, లాక్కుంటున్నారు. మనసంతా ఇంకా ఆయన చుట్టూతానే తిరిగింది. ఉమ్, ఇంత అద్భుతమైన గురువు అని నాకు తెలిసింది ఎప్పుడంటే 2 సంవత్సరాలు పట్టింది ఉమ్, రామకృష్ణ గురుదేవుల గొప్పతనం తెలియటానికి. కొన్ని ఇంగ్లీష్లో ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు. ఉమ్, గుంటూరులోనే ఎక్కువ క్లాసులు జరిగాయి. 3 రోజుల క్యాంపు. ఆ 3 రోజుల క్యాంపులో పాల్గొ. నాకు ఈ మంత్రాలు రావట్లేదు గురూజీ, నువ్వేమో కొన్ని ఇంగ్లీష్లో వాడుతున్నావు, నాకు ఇంగ్లీష్ కూడా సరిగా రాదు, తెలుగు తప్ప, ఎట్లా నాకు ఈ మంత్రాలు అని మనసులో అనుకుంటున్నా. నేను పెద్దగా చదువుకోలేదు, నాకు ఈ ఇంగ్లీషు రాదు, ఈ సంస్కృతం అస్సలు రాదు, నీతో నేను ఎట్లా నేను అర్థం చేసుకునేది, నువ్వు ఏదో చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అప్పుడు రామకృష్ణ గురుదేవులు ఏం చేశారంటే పిలిచారు, లీలా ఇట్రా అని. వెళ్ళాను. దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నిపోస మీద అట్లా చేయి పెట్టి రుద్దారు 2 సార్లు. రెండోసారి కూడా అలా అన్నారు. 3వసారి అనబోయేటప్పుడు మా గ్రూపులో ఒకళ్ళు లేలమ్మ ఇట్రా తొందరగా అని కేకేసి, ఈ 3వసారి అనేటప్పుడు ఆగిపోయింది, చెయ్యి ఆగిపోయింది. అసలు అది కూడా అన్నట్టయితే ఇంకా నాకు ఎమ్మటే జ్ఞానం సిద్ధించేది. ఆగిపోయినాక వెళ్ళమ్మా అన్నారు. ఏంటంటే బస్సు టైం అయిపోతుంది రా అన్న. గురుదేవ బస్సు టైం అయిపోతుందంట, వెళ్తున్నాను, వాళ్ళందరూ వెళ్తున్నారు కదా, నేను ఒక్కదాన్ని మళ్ళీ వెళ్ళలేనంటే నువ్వు వెళ్ళి ఎక్కితేనే ఆ బస్సు కదిలిద్ది అని చెప్పారు. అది సరే గురు, అప్పుడు కూడా సరే అంటున్నా, నేను వెళ్తే వెళ్ళినాకే ఎక్కిద్దా అనుకుంటున్నా కానీ అంత సీరియస్గా తీసుకోలేదు. నిజంగా నేను టైం అయిపోయినా కానీ ఆ బస్సు నేను ఎక్కినాకే కదిలిందంట. వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే గబగబా నా దగ్గర ఇప్పుడు 500 ఉన్నాయి. శ్వాస మహావిజ్ఞానం 7 భాగాలు కొనుక్కున్నాను. అవి ఎంత విలువైనయో నాకు తెలియదు. ఆ 7 భాగాలు తీసుకుపోయి ఏటి కొనుక్కున్నాను, బుక్స్ ఏదో కొనుక్కున్నానని చెప్తున్నాను. సీతమ్మ గారి దగ్గరికి పోయి మీరు చదవండి, మీరు చదివి బాగుంటే నేను కూడా చదువుకుంటాను అంటే, సరే నన్ను వాళ్ళు తీసుకుని వాళ్ళ బుక్స్ ఇవ్వమంటున్నారు. చాలా బాగున్నాయి, అసలు ఎలాంటి బుక్స్ తెచ్చావో తెలుసా నువ్వు, అయితే మీరు ఉంచేసుకోండి అన్న. నా చేతికి వచ్చిన జ్ఞానాన్ని నేను వాళ్ళకి ఇచ్చేసాను. ఆ బుక్స్ నా దగ్గర లేవు. ఇంకా అంత విలువైన నాకు తెలియదు. ఎప్పుడైతే నేను ఉంచేసుకోండి అన్నానో వాళ్ళ ఆనందానికి హద్దులు లేవను. అంత అలాంటి బుక్స్ నేను కొన్నానని కూడా నాకు తెలియదు. ఆ ఆశీర్వాద ఫలితం అప్పుడు మంచిగా స్టెప్ బై స్టెప్ నిదానంగా జ్ఞానం తెలుస్తానే ఉంది. ఆయన ఆశీర్వాదం అసలు తల మీద చెయ్యి పెడితే ఇంకా తెలియని విషయానికి అగాధంలో కూడా వెళ్ళిపోయేవాళ్ళం, కష్టాల్లో కూడా వెళ్ళిపోయేవాళ్ళం. ఆ కష్టంలో కూడా మాకు జ్ఞానం పెరిగేది. ఆ జ్ఞానం అనేది ఇంకా పెంచుతానే ఉన్నారు మాకు. ఇంకా అసలు ఆ జ్ఞానం అసలు చెప్పనలేని జ్ఞానం ఇస్తానే ఉన్నారు. తెలియని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి.
ఎంత ఉందని నేను ఇంకా వదలదలుచుకోలేదు ఆయన్ని. ఎక్కడికైనా వెళ్ళాలి ఆ రామకృష్ణ గురుదేవుల దగ్గర. మా వారు కూడా సహకరించేవాళ్ళు. దగ్గర దగ్గర ఒంగోలు వెళ్ళేదాన్ని, గుంటూరు వచ్చేదాన్ని, హైదరాబాద్కి వెళ్ళేదాన్ని, వరంగల్లో క్యాంపు పెడితే ఆ వరంగల్లో క్యాంపుకి వెళ్ళాను ఒక్కదాన్ని. ఇక్కడే ట్రైన్ ఎక్కి వరంగల్లో వెళ్ళేసరికి వాళ్ళంతా మాత్రం పడుతున్నారు. 3 రోజుల నుంచి ఏం తింటలేదు మాస్టర్. నేను నిజంగా ఆ టయానికి మేము చాలా కటికి దరిద్రంగా ఉన్నాం. అసలు ఎవరు పెట్టినా తింటలేదు. నేను ధైర్యం చేసి వంటింట్లోకి వెళ్ళి లేలొచ్చిందని చెప్పారు. అవునా అన్నారు. నేనైనా ఎప్పుడు మీరు మాస్టర్కి టిఫిన్ చేసి పెడుతున్నారు కదా, గురువుగారికి నేను ఇవాళ వేసి పెడతానంటే వేయమన్నారు. నేను నా ప్రేమ ఎంత అంటే అసలు అది మాస్టరే గుర్తిచ్చారు. చక్కగా 2 దోశలు వేసి మాస్టర్ దగ్గరికి పంపించాను. ఆహా అంటున్నారు, లేలేసింది గురువుది ఈ దోశలు అంటే, అవునా అయితే ఈ టీం అని చెప్పి శుభ్రం చేసేసారు. నా దరిద్రం తీరటానికి తిన్నారు ఆయన అనేది నాకు 2 సంవత్సరాల తర్వాత తెలిసి. తిన్న కాడి నుంచి ఆర్థికంగా కొంచెం కవర్ అవుతా వచ్చింది నాకు. ఎందుకు తిన్నారు? వాళ్ళందరూ పెట్టినప్పుడు తినలేదు. నేను వేసిస్తే ఎందుకు తిన్నారు రామకృష్ణ గురుదేవులు? ఏదో కారణం ఉంటది. ఏంటి గురుదేవ? అది నా మానసికంగా నేను లోపలే అనుకునేదాన్ని. ఏంటి కారణం ఏంటి? నాకు తెలియని విషయం ఏదో జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకునేదాన్ని. ఆ మనసులో అనుకున్నది ఆయన ఉపన్యాసాల ద్వారా చెప్పేవాళ్ళు. అట్లా నేను దగ్గర పోయి అసలు భయం ఉండేది కాదు. దగ్గర కూర్చొని అట్లా కాలు మీద 2 చేతులు ఆనిచ్చి ప్రేమగా చూసుకుంటా అడగాల్సిన డౌట్లు ఏమైనా ఉంటే అడుగుతూ ఉండేది. నీకు ఏదైనా అనుమానంగా ఉంటే ఏది చేయమాక, అనుమానంగా లేకపోతే చేసేసుకున్నారు పూజలు. అది కూడా ఈ టైంలో చేయొచ్చా గురూజీ అంటే, అనుమానం ఉంటే చేయమాక, అనుమానం లేకపోతే చేసుకో.